We have the Brembo RCS 19 Corsa Corta. దీని కోసం ఆల్మోస్ట్ ఒక 1 month వెయిట్ చేశాను. అయిపోయింది మొత్తం మాస్టర్ సిలిండర్ గాన్. ఇక్కడ నుంచి లీక్ అయ్యి దొబ్బేసింది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనలీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ది మోస్ట్ అవైటెడ్ వ్లాగ్. మీరు ఎంత వెయిట్ చేశారో నాకు తెలియదు ఈ వ్లాగ్ కోసం. నేనైతే బీభత్సంగా వెయిట్ చేశాను, ఎందుకంటే మీ అందరికి తెలియదు ఏంటంటే నా బైక్ది చాలా మంది ప్రైజ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ప్రైజ్ చెప్పాలంటే మొత్తం పనులు అవ్వాలిగా ముందు. సో ఈ రోజు అన్ని పనులు ఈరోజు అవ్వబోతుంది. ఫైనల్లీ రేపైతే బైక్ తీసుకుంటా. ఇప్పుడైతే పోయి బండి ఇచ్చేస్తున్నా. సో నా మాస్టర్ సిలిండర్ ఏదైతే ఉందో అదంతా మీకు వెళ్ళేదారిలో చెప్తా బైక్ది. ఆ లోపల ఐ షో యూ వాట్ ఐ గాట్. వీ హ్యావ్ ది బ్రెంబో RCS 19 Corsa Corta. మ్యాన్ దీనికోసం ఆల్మోస్ట్ ఒక 1 month వెయిట్ చేశా ఈ ఒక్క మాస్టర్ సిలిండర్ కోసం. దీనిలో మోడ్స్ కూడా ఉంటుంది, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నార్మల్, స్పోర్ట్, రేస్ మోడ్, అడ్జస్టబిలిటీ, ఇదంతా మీకు దీని గురించి చెప్తా. ఇది ఒక అసెట్ అని చెప్పొచ్చు. ఈ మాస్టర్ సిలిండర్ ఎలా తెలుసా, మీరు ఏ సూపర్ బైక్ కొనండి, మీకు ఇష్టం వచ్చిన సూపర్ బైక్ కొనండి, ఏదైనా తీసుకోండి, దానికి ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్, కాదు ది బెస్ట్ మాస్టర్ సిలిండర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. ఇది రేసింగ్ స్పెక్ మాస్టర్ సిలిండర్ కూడా. సో చాలా మంది బైక్స్, చాలా పెద్ద బైక్స్ లో మీరు మాస్టర్ సిలిండర్ చూసుంటారు. ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదు. మా RCS 19 ఇస్ ది బెస్ట్. ఇది నేను నాకు తెలిసిన డీలర్ దగ్గర నుంచి సోర్స్ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 20 days పైన పడ్డది డెలివరీకి. ఇది UK నుంచి వచ్చింది. రాగానే చెన్నైలో మా మామ్ కలెక్ట్ చేసుకుంది. ఇక్కడికి హైదరాబాద్కి తేగానే ఈ రోజు మన చేతికి వచ్చింది. సో ఇప్పుడే వెళ్ళి బండి ఇచ్చేస్తున్నాం అనమాట. ఐ కాంట్ వెయిట్ టు టెస్ట్ దిస్ థింగ్ ఆన్ మై బైక్. ఎలా ఉండబోతుంది ఏంది అని చెప్పేసి. వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ సిలిండర్. ఎందుకో కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి అరౌండ్ 42,000, ఒక 35 నుంచి 42,000 మధ్యలో పడుతుంది. ఎందుకు అలా అంటున్నాను అంటే డిపెండ్స్ అనమాట. సో ఒక్కొక్కసారి రేట్ మారి తగ్గుతా ఉంటే 35కి రావచ్చు, మనకి పెరిగినప్పుడు 38కి రావచ్చు, దాని మించి పెరిగినప్పుడు 42కి కూడా రావచ్చు. సో ప్రైసింగ్ మారుతా ఉంది. ఇప్పుడు అరౌండ్ 40,000 రూపీస్ ఉంది ఇప్పుడు మనం తెప్పించుకోవాలంటే. ట్యాక్సెస్ ఇవన్నీ పెరిగింది అనమాట దీనిపైన. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే దే కెన్ కాంటాక్ట్ మీ సూపర్ బైక్స్ ఇది కావాలి అంటే వీ కెన్ సోర్స్ ఇట్ అవుట్ ఫర్ యూ. ప్రాబ్లం లేదు. నేను మీకు ఎక్కడ నుంచి ఉన్నా ఇది తీసుకుని అయితే తెప్పికెళ్తాను. నాకు తెలిసి ఇప్పుడు ఇంకొక 10ది కూడా షిప్మెంట్ రాబోతుంది త్వరలో. మాకు ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ ఉంది. నేను దీనిది మీకు చెప్తున్నా కదా, బండి కేసిన తర్వాత యూ విల్ లవ్ ఇట్. అండ్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏందనమాట, నేను మొన్న సండే ట్రాక్ వెళ్ళిన. మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫాల్ అనమాట అది. ఇంకా ట్రాక్ వెళ్ళిన, సరే వార్మప్ కోసం జాగింగ్ చేస్తున్నాం. దాని తర్వాత ఊరికి రాయాలన్నా స్ప్రింట్ కొట్టరా అంటే, స్ప్రింట్ అంటే ఏంటి, మనం ఆ స్టాపింగ్ పొజిషన్ నుంచి ఫాస్ట్ ఉరుకుతాం కదా, ఫాస్ట్ ఉరికినా. నాది కొత్త రన్నింగ్ షూస్ వేసుకొని ఉరికినా అనమాట. అదేమో కొంచెం ఎలివేటెడ్ ఇట్లా ఉందనమాట. బ్యాలెన్స్ అవుట్ అయిపోయినా. నాకు అంత అలవాట్లేదు కదా కొత్త షూస్. బ్యాలెన్స్ అవుట్ అవ్వగానే ఇంకా అంతే బేసిక్గా రోల్ అయిపోయినా. నా చెయ్యి, ఈ షోల్డర్, నా నీస్, ఈ చెయ్యి అన్నిటికీ దెబ్బలు. లిటరల్ గా ఒక సర్కిల్ తిరిగిన మొత్తం వైపు దెబ్బలు తగిలిన అనమాట. ఇప్పుడు బైక్ ఎక్కినప్పుడు కూడా నేను నా రైడింగ్ గేర్ వేసుకొని, ఒక ఏదైనా నార్మల్ హుడీ వేసేసుకొని, గ్లౌస్ కూడా నా దగ్గర క్లాత్ ది రైనాక్స్ ఆఫ్ రోడ్ గ్లౌస్ ఉంది, వేసుకోవడానికి ట్రై చేస్తా. పెయిన్ వస్తే తీసేస్తా, బట్ మోస్ట్లీ వేసుకొని ఉంటా. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు వేర్ రైడింగ్ గేర్. మీకు ఏమైనా కానీ ఫస్ట్ థింగ్ అదే అనమాట. మీరు చాలా ఇంపార్టెంట్ అది వేసుకోవడం. సో పెయిన్ వచ్చినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వకుంటూ గ్లౌజ్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేనైతే వెళ్ళేసి అది ఇద్దాం. ఇప్పుడు మిగతాదంతా బండి పైన మాట్లాడుకుందాం. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోయినా. గ్లౌజ్ వేసుకుంటుంటే ప్రతి క్లచ్ మూమెంట్ చేయి దంచేస్తుంది, బట్ తప్పదు. వి నీడ్ గేర్ ఫార్ షూర్. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైనా. ఇప్పుడు ఇదే దెబ్బల పైన మళ్ళీ కింద పెట్టి దెబ్బలు తగులుతా మాత్రం ఇక చచ్చిపోతాను. దానికంటే ఇదే బెటర్. కొద్దిసేపు భరిస్తే అయిపోతుంది. గంట సేపు ఉందా, గంట సేపు భరిస్తే అంత హ్యాపీ. నాకు బేసిక్ గా ఈ జాయింట్స్ కింద ఫ్రంట్ బ్యాక్ అంతా తగిలేసరికి పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది. నడుపుతుంటే కూడా పెయిన్ దంచేస్తుంది. సో వి ఫైనలీ గాట్ ది RCS 19. సో ఇప్పుడు మీకు పక్క కాప ఒక్కసారి చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఆల్రెడీ దీన్ని రీపంప్ చేస్తే కూడా ఇగో అయిపోయింది. మొత్తం మాస్టర్ సిలిండర్ గాన్. ఇక్కడ నుంచి లీక్ అయ్యి దొబ్బేసింది అనమాట. ఇంకా అది స్కామ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు లిటరల్లీ బ్రేక్ బైట్ మనకి ఇగోండి కొద్దిగా ఇలా నొక్కితే వచ్చేసేయాలి. నాకు ఇప్పుడు ఇక్కడ నొక్కితే వస్తుంది. లిటరల్ గా నా ఫింగర్స్ కి తగులుతుంది అనమాట. సో బేసిక్ గా చెప్పాలంటే దిస్ మాస్టర్ సిలిండర్ ఇస్ గాన్. బట్ మేమైతే దీన్ని జుగాడ్ చేసి సెట్ చేసేసి పక్కకు పడేస్తాము. సో దట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వర్క్ అయ్యేటట్టు. లేదంటే నా బండి అమ్మేస్తున్నప్పుడు ఆ మాస్టర్ సిలిండర్ RCS దీన్ని మార్చేసి దానికి ఇది పెట్టేద్దామని. ఎందుకంటే ఫ్రమ్ నౌ నేను ఏ సూపర్ బైక్ కొన్నా, ఎంత పెద్ద బండి కొన్నా, ఐల్ బి యూజింగ్ ది బ్రెంబో RCS 19. దట్ ఈస్ ది బెస్ట్ మాస్టర్ సిలిండర్ యూ కెన్ గెట్ ఇన్ మార్కెట్. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు RCS 19 మార్చాక బ్రేక్ లైన్స్ కూడా మార్చాల్సి వస్తుందా లేదా తెలీదు. స్టీల్ బ్రేడెడ్ వేయాల్సింది వస్తుందా లేదా, నా బండికి ఆల్రెడీ స్టీల్ బ్రేడెడ్ ఉందా లేదా రబ్బర్ ఉందా తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం అదంతా.
నెక్స్ట్ లెవెల్. సో వెనకాల రేర్ ది టైల్ లైట్ దగ్గర నాకు ఒక ఇండికేటర్ విరిగిపోయింది అనమాట కొన్నప్పుడే. సో ఆ ఇండికేటర్ కూడా వచ్చేసింది, అది కూడా వేయించేద్దాం. సో బేసిక్ గా చెప్పాలంటే బైక్ ఇస్ ఫుల్లీ స్టార్టెడ్, ఎవ్రీథింగ్ ఈస్ డన్, బైక్ విల్ బి బ్రాండ్ న్యూ కండిషన్. అండ్ నేను చెప్తున్నా ఇప్పటి నుంచి రాబోయే కంటెంట్ చాలా బాగుంటది. ఇన్ని రోజులు ఎందుకు మీరు అడుగుతున్నా చేయలేకపోయానంటే బికాస్ ఆఫ్ దీస్ బ్రేక్స్, నాకు బ్రేక్ సరిగా సెట్ కావట్లేదు. సో ఆఫ్టర్ దిస్ మీకు సూపర్ బైక్ కంటెంట్ ఫుల్ గా వస్తుంది. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే దీనికి మైలేజ్ ఇచ్చింది, ఎంత ఇచ్చిందో మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. సో అదొక వీడియో రావాలి. అంతేకాదు ఇంకేంటి మొత్తానికి బైక్ ఎంత కాస్టింగ్ పడ్డది, మొత్తం కలిపితే ఎంత అయింది అదంతా కూడా చేద్దాము. చేతులు దంచేస్తున్నాయి ఎస్పెషల్లీ పోస్టర్ లో. దీన్ని నడుపుతున్న ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ జాయ్. బాబా ఏం బండబ్బా అసలు. దిస్ బ్లడీ ఇన్లైన్ 4 2012 13 years old బండి కూడా ఇలా పర్ఫామ్ చేస్తుంది. అసలు ఎంత కంట్రోల్ ఉంటుందో ఈ బండి అంటే. దీని R&D నెక్స్ట్ లెవెల్. ఒక వీడియో చేసిరు అనమాట ఫారెన్ లో 2005 సుజుకి జిక్సర్ వర్సెస్ 2023 పనిగాలే V4S అనుకుంటా. అండ్ ట్రాక్ పైన సమ్హౌ జిక్సర్ దాన్ని బీట్ చేసేసింది. అండ్ R&D వైజ్ అండ్ ఆల్ పనిగాలే నెక్స్ట్ లెవెల్. ఆఫ్ కోర్స్ అది ఎందుకు అలా అయిందో ఏమో తెలియదు, వాళ్ళు కూడా చాలా టెస్టింగ్ చేశారు. వాళ్ళు లాస్ట్ కి కంక్లూజన్ ఏమొచ్చారంటే మైట్ బి బికాస్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల అనేసి అనుకుంటున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ తెలీదు. బట్ ఇమాజిన్ ఇద్దరు రైడర్స్ స్వాప్ చేసి, అయినో దీనికి హేట్ కూడా రావచ్చు చాలా, బట్ ఇద్దరు రైడర్స్ కూడా స్వాప్ చేసి చాలా టెస్టింగ్ చేశారు. డుకాటి షోరూమ్ కి కూడా తీసుకెళ్లి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్ని చెక్ చేయించారు. ఏం లేకుండే వాళ్ళే షాక్ లో ఉన్నారనమాట. బేసిక్ గా చెప్పాలంటే డిస్బిలీఫ్ లో ఉండే. సో దట్స్ ది లెవెల్ ఆఫ్ R&D సుజుకి పుట్స్ ఇన్ దేర్ MotoGP బైక్స్. నాకు ఇప్పుడు RCS 19 వేసినప్పటి నుంచి అయితే ఎలా ఉండబోతుంది బండి అనేది. కొన్నప్పటి నుంచి బండి 2 things దగ్గర కొంచెం అలైవ్ ఫీల్ అయింది. ఎప్పుడు అంటే టైర్స్ వేసినప్పుడు ఫుల్ గ్రిప్ పట్టుకున్నప్పటి నుంచి బండి ఫీల్స్ మోర్ అలైవ్. అండ్ దెన్ ఇంజన్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేసిన తర్వాత బండి ఈస్ వే టు స్మూదర్ అండ్ బేసిక్ గా ఇంజన్ చాలా రిఫైన్డ్ అయిపోయింది, అదొకటి. అండ్ థర్డ్ థింగ్, ద మెయిన్ థింగ్ మిస్ అవుతుంది అంటే బ్రేక్స్, మాస్టర్ సిలిండర్. అండ్ అది కూడా అయిపోబోతుంది. అది అయిపోయాక ఇంకా విల్ స్టార్ట్ హ్యావింగ్ సూపర్ బైక్ రైడ్స్, విల్ స్టార్ట్ హ్యావింగ్ సూపర్ బైక్ బ్లాగ్స్. నా బైక్ ఎంత పడ్డది, మొత్తం కలిపి నేను ఎంత పెట్టాను అదంతా కూడా రాబోతుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్. స్టే ట్యూన్డ్, డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కూడా. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా అప్డేట్స్ ఇస్తా ఉంటాను నేను. అండ్ ప్రతిసారి బండి నడుపుతుంటే ఫీలింగే వేరుంది. ఎనీ డే ఇన్లైన్ 4 మీరే చూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక V4 ఇంజన్ చూస్ చేస్తారా, ఇన్లైన్ 4 ఆర్ ఇన్లైన్ 3 చూస్ చేస్తారా, క్రాస్ ప్లేన్ చూస్ చేస్తారా, విచ్ వన్ వుడ్ యూ ప్రిఫర్? మీకు ఒక సూపర్ బైక్ కొంటున్నారు అంటే వీటిలో ఏది ప్రిఫర్ చేస్తారు? కన్సిడరింగ్ సౌండ్ ఆల్సో. లేదు మాకు పవర్ అలా కావాలంటే V4s అండ్ ఆల్ ఆర్ వెరీ బ్రూటల్. సౌండ్ తో పాటు పవర్ కావాలి అంటే ఇన్లైన్ 4s ఎనీ డే. రిఫైన్మెంట్ కూడా కావాలంటే ఇన్లైన్ 4 ఇస్ ద వే టు గో. ఇలా కామెంట్ ఆన్ చేయండి. ఐఎమ్ క్యూరియస్ మీకు కూడా ఏం బైక్స్ ఎక్కువ నచ్చుతుంది అని చెప్పేసి. సో బేసిక్ గా RCS 19 కోర్సా కోటా వర్సెస్ RCS 19 ఇలా టూ వేరియంట్స్ ఉన్నాయి. కోర్సా కోటాలో ఏంటంటే యూ విల్ హ్యావ్ రైడింగ్ మోడ్స్ లెక్క దానిలో కొన్ని మోడ్స్ ఉన్నాయి అనమాట. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ఇంకొకటి ఏంటంటే మీరు బ్రేక్ ప్రెషర్ పెంచుకోవచ్చు. దానిలో రేస్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది, నార్మల్ మోడ్ ఉంది. రేస్ మోడ్ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట. బ్రేక్ మీరు ట్రాక్ పైన జస్ట్ టచ్ చేస్తే బండి ఎక్కడుంది అక్కడే ఆగిపోయేటట్టు అంత షార్ప్ ఉంటాయి బ్రేక్స్. నార్మల్ మోడ్ వచ్చి కూడా మనకి ఇలా రోడ్ లో అలా నడపడానికి. అండ్ స్పోర్ట్ మోడ్ వచ్చేసి ఎప్పుడైనా మీరు స్పీడింగ్ చేస్తున్నారు హైవేలో, మీకు ఎక్స్ట్రా బైట్ కావాలి అన్నప్పుడు స్పోర్ట్ మోడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నో మోడ్ నా దగ్గర ఉన్నది. లిటరల్ గా 0 బ్రేకింగ్ సిస్టమ్ ఇది. ఇంజన్ బ్రేకింగ్ అండ్ రేర్ బ్రేక్ తోటే కొద్దిగా టైం పాస్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే. అండ్ ఫ్రంట్ కూడా ఆగుతుంది, ఆగదని కాదు. కాకపోతే ఆ బైట్ పవర్ మనకి దాన్ని ఏమంటారు, ఆ కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు దీనిపైన. బట్ యా ఐ గెస్ ఇప్పటి నుంచి విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ దిస్ బైక్. బ్రేక్స్ ఒకటి నేను ఆల్మోస్ట్ 1 month ఇమాజిన్ బండి కొన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ బ్రేక్స్ కోసము. అండ్ ఫైనలీ వి గాట్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ అంతేకాదు గైస్, మీరు ఎవరికైనా ఎనీ హెల్మెట్స్ కావాలన్నా, ప్రీమియం హెల్మెట్స్ లేదంటే ఎనీ సూపర్ బైక్ పార్ట్స్, ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్ సూపర్ బైక్స్, మీకు నార్మల్ బైక్స్ కూడా ప్రీమియం యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే యూ గైస్ కెన్ DM మీ. ఐ కెన్ సోర్స్ ఇట్ ఫర్ యూ ఇన్ అ గుడ్ ప్రైస్. సో అది కూడా మెల్లంగా అనుకుంటున్నా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు, అన్న హెల్మెట్ ఎక్కడ కొనాలి, ఆన్లైన్ సైట్స్ నమ్మబుద్ధి అవ్వట్లేదు, మీరేమైనా తెప్పికెళ్తారు అది ఇది అని చెప్పేసి. నేను అనుకున్నా సరే వై నాట్, సోర్సెస్ ఉన్నారు, తెప్పికెళ్తాము, తెప్పిచ్చేస్తే అయిపోలేదా అని చెప్పేసి అనుకుంటుండే. సో లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ ప్లాన్ ఉన్నాయి అన్ని ఒకటి. అందుకే
వ్లాగ్స్ కూడా కొంచెం కన్సిస్టెంట్ గా రాలేకపోతున్నాయి బికాస్ ఆ లాట్ ఆఫ్ థింగ్స్ అవుతున్నాయి ఈ మధ్య. దేర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను, వస్తాయి అన్ని అవ్వకూడదాం మెల్లంగా. బా మనోడు కాలు జస్ట్ మిస్ కదా తగలడం నుంచి. నేను లిటరల్ గా మా ఇంటి నుంచి 10 కిలోమీటర్లు కూడా రాలే. ఆల్రెడీ నాకు చేతులు డేంజర్ నొప్పి వస్తున్నాయి. బేసిక్ గా నిన్ననే తగిలింది, హీల్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా తీసుకుని వచ్చేసిన, ఎందుకంటే నాకు ఆగట్లేదు అనమాట. మీరు కామెంట్ చేయండి, మీలో ఎవరికైనా ఆగుతుందా ఇట్లా? మీద ఏదైనా బైక్ పార్ట్ వస్తే అది వేయించేదాకా కెన్ యూ వెయిట్? అరేస్ నా లెక్కనే ఇంకా వెళ్ళిపోయి వెంటనే బండి పాట వేయించేద్దాం అన్న జోన్ లో ఉంటారా? నేను లిటరల్లీ నిన్ననే దెబ్బలు తగిలింది, ఈ రోజు బ్రేక్ వచ్చింది, వెళ్ళిపోతున్నా ఇప్పుడు బ్రేక్ చేయించడానికి. ఎలా ఉంటుంది మరి బండికి పాట వస్తుంది అంటే ఇంకా అది వేయించేదాకా మనిషి అంత ఉండదు. నాకు యాక్చువల్ గా బైక్ ఈ రోజే ఇచ్చేసి ఈ రోజే బ్రేక్ కూడా అయిపోతుంది అనుకున్నా, బట్ అన్న కొద్దిగా బిజీ ఉన్నారంట, సో రేపు ఇస్తా అన్నారు. సో మనం కూడా ఫోర్స్ చేయలేం కదా, లేదు నాకు ఇప్పుడే కావాలనేసి. మనకి ఎట్లయినా టైం ఉంది, వన్ డే ఒక ఫ్యూ అవర్స్, లిటరల్ చెప్పాలంటే ఫ్యూ అవర్స్ వెయిట్ చేస్తే రేపు మన చేతిలో ఫ్రెష్ గా బండి ఆల్ న్యూ కండిషన్ లో ఉంటది. కాంట్ వెయిట్ టు షో యూ గైస్ మ్యాన్. అప్పుడు ప్రాపర్ గా పుల్లిద్దాం. అయ్యో 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 గుంటలు గుంటలు గుంటలు. అండ్ ఇప్పటి నుంచి నా బ్లాగ్స్ లో వీడియో లెంత్ కూడా పెంచుదాం అనుకుంటున్నా. మీరు కింద కామెంట్ డౌన్ చేయండి. ఆల్రెడీ కొందరు కామెంట్ పెడుతున్నారు అన్న వీడియో లెంత్ పెంచండి అనేసి. నేను దీనిలోనే నా డైలీ లైఫ్ కూడా స్లైట్ గా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడానికి వెళ్తే అక్కడ ఒక చిన్న బ్లాగ్ లాగా చాలా డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి నైట్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ చేస్తే అది తీసుకొచ్చి మీకు చూపించేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. కింద కామెంట్ డౌన్ చేయండి ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దట్. వీడియో లెంత్ కూడా పెంచాలా ఏంటి అనేసి. ఇప్పటి నుంచి బ్లాగ్ చూడండి, నేను ఒక 20 to 25 minutes దాకా ఎక్స్టెండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇవ్వండి ఫ్రంట్ బ్రేక్ లిటరల్ గా నొక్కేసి ఉంచితే ఇంత స్లోగా ఆగుతుంది. సో బేసిక్ గా ఫ్రంట్ బ్రేక్ ఈస్ గాన్. ఇది కూడా రిపేర్ చేయించి పెట్టేద్దాం సైడ్ కి, సో దట్ అమ్మినప్పుడు పనికొస్తుంది. అట్లీస్ట్ నేను నాకు RCS 19 అసలు అమ్మాలని లేదు, అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా, అండ్ టాప్ ఆఫ్ ది లైన్ అది. అంటే నేను అన్లెస్ RCS 19 లో కొత్త వేరియంట్ వస్తే గానీ ఇది అమ్మి పాయింట్లెస్, ఎందుకంటే రైట్ నో దిస్ ఇస్ ది టాప్ ఎండ్ అనమాట. సో దాన్ని ఎందుకు అమ్ముతాం మనం? ఆల్రెడీ ఎండాకాలంలో వేడి చచ్చిపోతున్నా అంటే హెల్మెట్ కి అది వేసుకున్నాడు బ్రో. ఇంకే ఏ రేంజ్ లో హీట్ ఉంటుందో. వెనకాల ఇది రాసింది అబ్బా, అమ్మాయి మొహమ్మక బేటా నో గర్ల్స్ స్టిక్కర్ అయితే ఉంది. ఏరా ఎందుకు రా హార్న్ కొడుతున్నావు? ముందు ఒకటి లేడరా. లేడీస్ హనీ కో నహీ బి బట్ ఐఎమ్ ది డామా గర్ల్. ఏమో నాకు బొంగు కూడా వస్తలేదు ఆ ఇంగ్లీష్ ఏం రాసిర్రు మ్యాన్. నెంబర్ ప్లేట్ ఉంది కానీ నెంబర్ ప్లేట్ ముందు అది ఏపీఆ టీఎస్ఆ లేదు, విరగలేదు. ఇంక ఇరగొట్టేసి ఉంటాడు మనోడే. బై ఏమొస్తుంది? హార్న్ అయితే సాగు కొడుతున్నాడు. నాకు తెలిసి ఎవ్రీ 2-3 months కి హార్న్ మారుస్తాడేమో బ్రో. ఎవరికి ఇంట్రెడ్ గైస్ గరాజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మార్కెట్ అంత గోల ఏది ఉండదు బా. ఫైనల్లీ ఓర్ని ఇదేంది ఇది ఇక్కడ కొత్తగా నైస్ బ్యారిగేట్ హ్యానా. బాయ్స్ నాకు ఎంత క్లారిటీ వస్తుందో అనేది అయితే తెలీదు, బట్ మనం బేసిక్గా ఆటోలో ఉన్నాం అనమాట. ఇదిగోండి మన స్టఫ్ అంతా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఓల్డ్ టైర్, మన బైక్ ఉన్న ఓల్డ్ టైర్. అది ఏదైతే మన 6 years or 7 years ఓల్డ్ టైర్స్ ఇది. కాకపోతే తేజ అన్న ఈరోజు 10R డైనో టెస్ట్కి ఇస్తున్నాడు. బేసిక్గా ట్యూన్ చేపిస్తున్నాడు అనమాట, డైనో టెస్ట్ కాదు 10Rకి. సో ఆ 10Rకి ఈ టైర్స్ వేసేసి డైనోలో పెట్టేద్దామని. ఎందుకంటే డైనోలో పెట్టగానే ఎలా అయినా గలీజ్ అయిపోతుంది టైర్స్. సో డైనోలో పెట్టగానే చాలా వరకు టైర్ అయిపోతుంది అనమాట, టైర్ వేస్ట్ అయిపోతుంది. సో నా దగ్గర ఈ టైర్స్ ఎట్లయినా వేస్ట్గా పడుంది, రేర్ టైర్ ఎట్లయినా నేను వాడను, మళ్ళీ వేయను. సో ఇది అన్నకి ఇచ్చేసి సో ఇప్పుడైతే గరాజ్కి వెళ్తున్నాను. నా బైక్ అయిపోయిందంట, పోయి గరాజ్లో తీసుకున్నాను. సో గైస్ బ్రేక్స్ అయితే ఫైనల్లీ సెట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయింది. ఇంకా నార్మల్ మోడ్ లో ఉంది, దీనిలో స్పోర్ట్ మోడ్ అండ్ రేస్ మోడ్ కూడా ఉంది. అండ్ ఐ హ్యావ్ వన్ ఇష్యూ విత్ దిస్ బ్రేక్స్. బ్రేక్ ప్రాబ్లం కాదు, నేను అదేంటో ఆ ఇష్యూ ఏంటో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బా నాయిస్ ఫైనలీ బైక్ ఫీల్స్ సో మచ్ అలైవ్. ఓహో బో. ఇప్పుడు ఒక్కసారి అయితే దీన్ని స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని చూద్దాం. లెట్స్ సీ హౌ it changes stuff. నాకు తెలిసి నాకు స్పోర్ట్స్ మోడ్ ఐ ఫీల్ లైక్ నాకు మస్త్ అనిపిస్తుంది. రేస్ మోడ్ వచ్చి ట్రాక్ కి మాత్రమే అని అంటారు. మనం ట్రై చేద్దాం, బట్ నాట్ టుడే. కొద్దిగా అలవాటు అయితే అవనియండి బ్రేక్స్, దాని తర్వాత ట్రై చేద్దాం. బేసిక్ గా ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఆన్ అవర్ బైక్. రేర్ టైల్ ఇండికేటర్ కూడా వేసేసాం. ఎవ్రీథింగ్ ఈస్ డన్, సార్టెడ్. బైక్ ఈస్ ఆల్ క్లీన్ అండ్ న్యూ. బ్రో బ్రేక్స్ నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ ఒకటి ఏంటంటే చాలా చూసుకొని వెళ్ళాలి, బికాస్ దీస్ ఆర్ వెరీ షార్ప్ అండ్ అగ్రెసివ్ బ్రేకింగ్ సిస్టమ్. సో దీనికి ABS లేదు కాబట్టి యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్
నాట్ ఎ లిటిల్ బిట్, యూ హ్యావ్ టు బి లైక్ అ లాట్ కేర్ఫుల్ వెల్ యూజింగ్ దిస్. చూసుకొని అలవాటు చేసుకొని వాడాలా. సో ఇప్పుడు నేను ఈ బైక్ బేసిక్ గా ఎవరికైనా ఊరికే టెస్ట్ డ్రైవ్ కి ఇవ్వాలన్నా, పోనీ ఫ్రెండ్ కి నడపడానికి ఇవ్వాలన్నా కొద్దిగా అయిపోయినట్టే అవ్వదు అది. బికాస్ ఈ బ్రేకింగ్ వాళ్ళు అలవాటు చేసుకోరు. ఎందుకంటే మనం అందరికి ఉన్న కామన్ ఇష్యూ పక్కనోడు బైక్ అనగానే పుష్ చేసేస్తాము. ఎవడైతే కామ్ గా నడుపుతాడో, పుష్ చేయడో, అర్థం చేసుకుంటాడో ఆడికి ఇవ్వడంలో ఒక పాయింట్ ఉందన్నమాట. ఓయ్ క్రేజీ. వెళ్ళి యూటర్న్ తీసుకుందామా? అక్కడ నుంచి లేదుగా, అయినా అదో పెద్ద తలనొప్పి యూటర్న్. బేసిక్ గా ఇప్పుడు ఉక్కుసాకి వెళ్తున్నాము. అండ్ తేజ అన్న హ్యాండ్ దేదియా తయారైతే తర్వాత తీసుకెళ్తాడు. తేజ అన్నది డైనోది, హ్యాండ్ దేదియా. తేజ అన్న బేసిక్ గా టైర్డ్ అయిపోయాడు అంట పొద్దునంతా బయట తిరిగి. సో టైర్ అయితే మనం ఆడ పెట్టేసి వచ్చినాం. మేబీ అన్న తర్వాత తీసుకుంటాడు. ఏదో ఒక రోజు అన్న రైడ్ వేద్దాం అన్నాడు. ఇప్పుడు నేనే ఇన్ని రోజులు లాస్ట్ టైం వేద్దాం అన్నప్పుడే నా దగ్గర బ్రేక్స్ లేవని నేను రానని చెప్పా. ఆబ్వియస్లీ వాళ్ళు కొట్టేదానికి నా బండితో నడపలేము అలాంటి బ్రేక్స్ తోటి. సో ఇప్పుడైతే వీ హ్యావ్ అవర్ బ్రేక్స్ కాబట్టి వీ కెన్ గో ఆన్ రైడ్. ఒక రోజు వేద్దాం తేజ అన్న తోటి, 10 hour తోటి. మేబీ సందీప్ అన్న కూడా వస్తారేమో, సందీప్ అన్నతో కూడా వేద్దాం. శైలేష్ అన్న అందరం కలిసి వెళ్దాం ఒకసారి. చూద్దాం ఎప్పుడవుతుంది ఏంటి అని చెప్పేసి. ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్ టు రైడ్ విత్ దెమ్. ఓ మై గాడ్, నేను నా ఫేస్ లో హ్యాపీనెస్ చెప్పలేకపోతున్నా అసలు. బ్రేకింగ్ సిస్టమ్ మారినాక ఏమైనా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ బ్రేక్స్. ఇప్పుడు బైక్ ఫీల్స్ అలా ఇప్పుడు ప్రాపర్ గా. ఇన్ని రోజులు బ్రేక్ లేక ఆగమాగముండే బండి అంతా. బాబా ఏమైనా బ్రేక్ కాన్ఫిడెన్స్. ఆర్లు పెట్టి చూద్దామా ఒక్కసారి. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆర్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆర్లో యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ ఉంది. అంటే ఇంత బ్రేక్ ఇచ్చినా కూడా పడిపోతుంది. ఓకే, ఎందుకో ఆర్ అయితే నేను అంత కంఫర్టబుల్ ఉండనేమో అనిపిస్తుంది. జస్ట్ ఇన్ కేస్ అటు గట్టిగా పిసికేసినామంటే ఆర్లో ఏం లేదు, వీల్స్ లేడే. ఆర్లో అంత స్పేసే లేదే. ఆర్లో అంత బ్రేక్ స్పేస్ లేదు. బేసిక్ గా ఆల్మోస్ట్ లైక్ కొద్దిగా టచ్ చేస్తే బ్రేక్ పడిపోతుంది. నైస్. ట్రాక్ లో కూడా ఎప్పుడైనా తీసుకెళ్దాం దీన్ని, అప్పుడు ఆర్లో పెడదాం. అప్పుడు నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. సో బాయ్స్, RCS 19 వేసినప్పటి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ బైక్. జస్ట్ టచ్ చేస్తే ఆ రేంజ్ లో బ్రేక్ అవుతుంది. సో దీని స్పోర్ట్ మోడ్ నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఏదైతే RCS 19 ఉందో. బట్ నౌ విల్ పుట్ ఇట్ ఆన్ R, విచ్ ఇస్ ది రేస్ మోడ్. అండ్ నౌ లెట్స్ సీ ది బ్రేక్ బైట్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను స్పెసిఫిక్ గా ఈ RCS 19 ఎందుకు చూస్ చేశాను అని చెప్పేసి కూడా. అండ్ ఇది నాకు ఎంత పడ్డదో కూడా చెప్తాను. నాకు ఇది వచ్చేసి యాక్చువల్లీ అరౌండ్ 35,000 చేంజ్ పడ్డది. కాకపోతే ఇప్పుడు ఇదే RCS 19 ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి 38 అయిందంట. నేను తీసుకున్న స్లాటే లాస్ట్ స్లాట్ 35,000 కి. ఇప్పుడు సమ్ ట్యాక్సెస్ గీక్సెస్ పెరిగి సంథింగ్ ఏదో ఉంది 38,000 అని ఫ్రమ్ UK. ఐ క్యాన్ సోర్స్ ఇట్ ఫర్ యూ గైస్. అండ్ మళ్ళీ మీరు దీన్ని తర్వాత ఎప్పుడైనా కొనాలనుకుంటున్నారు అంటే అప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే మేబీ అదే ప్రైస్ కి నేను మీకు ఇవ్వాల్సి వస్తుంది. సో దీనిలో డిస్కౌంట్ అంటే ఏముండదు. నేనే 35 పే చేసిన. జనరల్ గా అయితే ఒకసారి 30 కూడా దొరుకుతుంది ఇది. సో నేను తీసుకున్న RCS కోర్సా కోటా. దీనిలో RCS 19 నాన్ కోర్సా కోటా కాంతి ఉంటుంది. దానిలో ఏంటంటే ఈ మోడ్స్ ఉండదు, ఓన్లీ మాస్టర్ సిలిండర్ అది. క్రేజీ. సో ఇప్పుడు యాక్చువల్లీ మనము దీన్ని బేగంపేటలో సుజుకి షోరూమ్ లో ఇవ్వాలి బైక్. వాళ్ళు ఏదో వాళ్ళకు ఎవరో వస్తున్నారు అంట. సో బండిని డిస్ప్లేలో పెట్టి వాళ్ళు ఏదో షోకేస్ చేసుకోవాలన్నది అన్నారు. సో ఆబ్వియస్లీ ఫర్ దట్ దే విల్ పే మీ. లేదంటే బండి మనం ఎందుకలా ఫ్రీగా ఇస్తాం ఇంత పెట్టుకొని ఇంతగానం చేసి. సో అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి విల్ హ్యావ్ ఏ సుజుకి V-Strom తీసుకునేసి దెన్ విల్ గో టు ఉకుసా. సందీప్ అన్నతో కొద్దిసేపు ఉండి దెన్ అగైన్ సుజుకి వెళ్ళి నా బైక్ తీసుకొని వచ్చేద్దాం. సో వాళ్ళకి ఒక 2 to 4 o'clock దాకా బైక్ కావాలి అన్నారు. దాని తర్వాత మనం వచ్చేయచ్చు. సో స్పెసిఫిక్ గా ఏదైందుకు చూస్ చేశాను అంటే మాస్టర్ సిలిండర్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ సిలిండర్స్ యాజ్ ఐ సెడ్ రేసింగ్ లో. అండ్ ఇది వచ్చేసి ఫోర్జ్డ్ అల్యూమినియం అన్నమాట. సో వన్ ఆఫ్ ది లైట్ వెయిట్ మాస్టర్ సిలిండర్స్ లో ఒకటి. అండ్ దెన్ ఇది క్రాష్ అయినప్పుడు కూడా దీని లివర్ పైకి లేచిపోతుంది. ఇప్పుడు టైట్ ఉంది, అది యాక్చువల్లీ మనం లూజ్ చేయాలి. క్రాష్ అయినప్పుడు లివర్ ఇలా పైకి లేచిపోతుంది. సో దట్ లివర్ ఇరగకుండా ఉండడానికి. అండ్ మనకు అప్పుడు అట్లీస్ట్ క్రాష్ అయినప్పుడు లివర్ ఇరిగిపోతే బ్రేక్ కూడా కొట్టలేము. దీనిలో ఏంటంటే బ్రేక్ అయినా కొట్టే స్కోప్ ఉంటుంది మనకు అట్లీస్ట్. ఇంకొకటి వచ్చేసి దీనిలో 3 types of
ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి మనకి. ఆ NSR ఏదైతే రేసింగ్ కోసమో, తర్వాత దీనిది ఫోకల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ 18 and 20 అని ఉంటుంది. 20 వచ్చేసి కొంచెం స్మూత్ బ్రేకింగ్. ఇంకా దీనిలో 18 అనేది ఏదైతే ఉంటుందో, దీనిలో 18 20 స్మూత్ తెలీదు. సో బేసిక్ ఏంటంటే బ్రేక్ ప్రెషర్ ఇలా పడేది, ఇలా చేంజ్ అయ్యి ఇలా కూడా పడుతుంది అనమాట. సో మనం ఎంత ప్రెషర్ బిల్డ్ చేయబోతున్నాం అనేది దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఎంత షార్ప్గా ఉండాలి అండ్ ఎంత తక్కువ ప్రెషర్ పెడితే ఎంత తొందరగా బ్రేక్స్ రెస్పాండ్ అవ్వాలనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫుల్లీ కస్టమైజబుల్ మాస్టర్ సిలిండర్ అనమాట ఇది. అండ్ దీనిలో లివర్ అడ్జస్టబిలిటీ కూడా ఉంది. ఆబ్వియస్లీ నేను అదంతా మీకు ఇంటికి వెళ్ళాక ఒకసారి దగ్గరుండి మొత్తం చూపించేస్తాను. సో ఈ సుజుకీకి అయితే వచ్చేసినాం. బండి వాషింగ్కి పట్టుకోబోతున్నాం ఫస్ట్. సో బాయ్స్ ఒక 2 లేదా 3:30 to 4 దాకా టైం పాస్ చేయాలన్నమాట ఇప్పుడు మనము ఈ బండి తోటి. సో కొంచెం దీంతో టైం పాస్ చేయాలి. దీని బ్రేక్స్ అయితే షిట్ ఘోరం బ్రేకింగ్ చూడండి. ఇక్కడ బ్రేక్స్ లిటరల్లీ నేనంటే చెప్పాలా. ఏంది జిక్సర్ 250, మన జిక్సర్ GSX 250 అది. అండ్ బ్రేక్స్ చాలా దారుణంగా ఉందబ్బా. మళ్ళీ వచ్చి మనం నా బైక్ తీసుకెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ మీకు RCS 19 ఒకసారి ఓవరాల్ గా చూపించి దాని మోడ్ చూపించి వీళ్ళు ఎండ్ బ్లాగ్. సో సుజుకీలో ఎవరో వస్తున్నారంట. సో వాళ్ళు షోకేస్ లాగా జిక్సర్ 1000 పెడదాం అనేసి ప్లాన్. మనకి పే ఇస్తున్నప్పుడు వెళ్ళి టైం పాస్. ఎట్లా నేను వర్క్ లోనే అమీర్పేటకి వచ్చా, చిన్న పని ఉంటే. సో అది అవ్వగొట్టుకునేసి అమీర్పేట నుంచి ఇది నా వర్క్ ప్లేస్ కి ఇక్కడ 3 kilometers ఏమో ఉంటే తీసుకొచ్చి ఇది ఇచ్చేసి తీసుకొని ఇప్పుడు ఉక్కుసాకి వెళ్ళిపోదాం. ఉక్కుసాలో కొంచెం టైం పాస్ చేసేస్తే 3 దాకా మళ్ళీ ఇటు వద్దాం. దాని తర్వాత మన బైక్ తీసుకొని ఇంటికి జంప్. ఈరోజు సాయంత్రం వర్షాలు అంటున్నారు హైదరాబాద్ లో. అది ఎంత వరకు పడుతుంది, తుఫాన్ అంటున్నారు. చూడాలి. అలా పడితే మాత్రం నా జిక్సర్ పైన తలనొప్పి అయిపోతుంది, ఇటుకాక అయిపోతుంది. అదే కానీ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసు. ఒక 250cc నడుపుతుంటే సిటీలో మీరు 1000cc నేను ఈజీగా నడపలేరు. ఇలా ఫటా కొట్టుకుంటూ వెళ్ళాలండి 1000cc. అంత ఈజీ కాదు. అంత పవర్, అంత రెస్పాన్సిబిలిటీ ఇది అలా కాదు. వెళ్ళిపోతుంది. నైస్, మస్తు వస్తుంది నాకైతే ఒక రకంగా. ఇప్పుడే అంత పవర్ఫుల్ బండి నడిపి ఇప్పుడు ఇది నడుపుతుంటే ఏం లేదు, సింపుల్ వెరీ లైట్ క్లచ్. అండ్ ఇంకోటి గ్లౌజ్ ఎందుకు వేసుకోవట్లేదు అంటే, సో దిస్ ఇస్ ద రీజన్. దెబ్బలు నేను యాక్చువల్లీ బ్యాండెడ్ అన్నీ వేసాను, కానీ బ్యాండెడ్ గ్లౌజ్ తో పాటు వచ్చేసింది బయటకి. ఏందా మండుతా ఉంది, బ్లడ్ వస్తుంది ఏంద్రా అని చూస్తే ఇగో ఈ వూండ్ లేచిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి గ్లౌజ్ లేకుండా నడుపుతున్నా. సో డోంట్ మిస్అండర్స్టాండ్, గేర్ లేదనేసి. కొద్ది రోజులు తప్పదు, గ్లౌజ్ వేసుకోలేము కొద్ది రోజులు దెబ్బల వల్ల. తర్వాత మళ్ళీ వేసుకుందాం. గేర్ బాక్స్ ఇస్ వెరీ స్మూత్. అందుకే ఆటో ఫ్లిప్ చేయాలన్నా క్విక్ షిఫ్ట్ చేయాలన్నా చాలా ఈజీగా ఉంది. క్లచ్ లెస్. అదో క్రేజీ. ఒక 1000cc నడిపిన తర్వాత ఇవన్నీ ఎంత పచ్చగా ఉన్నాయంటే ఈజీ, వెరీ ఈజీ టు హ్యాండిల్. ఒకప్పుడు 250cc నడపడానికి భయపడేటోళ్ళం. అరే ఏంటంటే ఎంత పవర్ఫుల్ ఉంది బండి అని చెప్పేసి. ఇప్పుడు ఎట్లుందంటే ఇది సైకిల్ తొక్కుతున్నట్టుంది నాకు. అండ్ ఇంకొకటి దీనికి ఉన్న ఈ స్పోర్టీ లుక్ కి ఇది ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా. యాక్చువల్ ఒక ప్యాషన్ గ్లామర్ నడుపుతున్న రేంజ్ లో ఉంది దీని సీటింగ్ పోస్చర్ గానీ అంతా. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ సమ్హౌ. ఆయన అదే అన్నాడు వీస్ట్రామ్ కంటే ఇది బాగుంటది, ఒకసారి నడిపి చూడండి అంటే సరేలే అని చెప్పి వీస్ట్రామ్ బదులు ఇది తీసుకున్నాను. ఎలా ఉంటదా, వీస్ట్రామ్ అంటే ADV మనకు అలవాటు కదా. సో సరేలే ఎలా ఉంటదా అని చెప్పి తీసుకున్నా. ఎంత కంఫర్టబుల్ ఉందబ్బా ఇది, వెరీ పీస్ఫుల్. సిటీకి ఇలాంటి బైక్లే బెస్ట్. ఎనీ డే ఇలాంటి బైక్స్ ప్రశాంతంగా చిల్లు నడిపేసి. ఇంకా స్ప్లెండర్ అంటే మాట్లాడక్కర్లేదు, దాంతో కట్టు కొట్టచ్చు. ట్రాఫిక్ అటు ఇటు అయితే షోల్డర్ మీద వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హేమంత్ వస్తున్నాడు, కొత్త నెక్సాన్ ఇవి తీసుకున్నాడు అనమాట. సో హేమంత్ ఆ కార్ తీసుకొని ఉక్కుసాకు వస్తాడు. ఉక్కుసా నుంచి ఆ కార్ తీసుకొని కొంచెం బయటికి వెళ్ళేసొద్దాం. GLC 43 AMG నైస్ మ్యాన్, సెక్సీ ఉంది కార్. కానీ నాకు ఎందుకు ఈ బండి ఇవ్వాలని చెప్పాలంటే ఎట్లుంది తెలుసా. నా బండి తీస్తే ఎక్కువసేపు ఇలా సిటీలో ఇలా నడపబుద్ది అవ్వదు. ఎంతసేపు నడుపుతామబ్బా, చిరాకు వచ్చేస్తా ఉంటుంది అంతసేపు దానిలో నిల్చొని, వేడి గోల. దీని సీటింగ్ పోస్చర్ అప్ రైట్. బ్రేకింగ్ ఈస్ వెరీ బ్యాడ్ బట్ మేనేజబుల్. గేర్ బాక్స్ ఇస్ స్మూత్, క్లచ్ స్మూత్, ఇంజన్ స్మూత్. జాపనీస్ బండ్లన్నీ ఇంతే. సో పీస్ఫుల్ గా. నేను ఇందాక ఒక 200 కొట్టించా పెట్రోల్, 200 ఒక 250 దాకా కొట్టించా పెట్రోల్ అయితే నేను. సో అదే 250 రూపీస్ పెట్రోల్ కి పోతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. బాబా మీరు జిక్సర్ 1000 వీడియోస్ అడుగుతుంటే జిక్సర్ 250 వీడియోస్ తీసుకున్న చెట్లు. అది నెక్స్ట్ లెవెల్. ఇది దిస్ ఈస్ ద న్యూ జనరేషన్ బైక్. అది పాత బండి పక్కకు పడండి. గుంటలో కూడా ప్రశాంతంగా స్మూత్గా వెళ్ళిపోతుంది నా బండి. అయ్యో గుంటల్లో వద్దే వద్దు.
నేను నిజం చెప్తున్నా, మాటల్లో చెప్పలేదు. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా అనేది. మస్తు టైం పాస్ చేస్తున్నా ఈ బండితో అయితే. సో ఇప్పుడు వెళ్ళేది తినేసి ఉక్కుసాలో హేమంత్ రాగానే విల్ గో అవుట్. అప్పుడు మీకు ఆ కార్ కూడా చూపిస్తా, కొత్త నెక్సాన్ ఈవీ బాగుంది, నాకైతే నచ్చింది ఇంటీరియర్ వైస్. బట్ మోర్ ఈవీ అయిపోయింది అనిపిస్తుంది. మాట్లాడుకుందాం కార్ ఎక్కంగా, విల్ డిస్కస్ అబౌట్ దట్. ఇగో మనోడి కార్. ఇప్పుడు వచ్చే టైం దొరకలేదు, కొద్దిగా సందీప్ అన్నతోటే బయటకు వెళ్ళినాం. సో మనది బండిది అయిపోయిందంట, పోయి తెచ్చుకుందాం. పోయి ఇప్పుడైతే కొద్దిగా వెదర్ వల్లనే, లేదంటే ఇంకొద్దిసేపు కూర్చోలోనే ఉంటున్నాం అనుకున్నాం. ఈ బండి పెట్టేసి ఆ బండి తీసుకొచ్చి కూర్చోలో కూర్చుని, ఈ వెదర్ ఇప్పుడు తేడా కొడితే మళ్ళా నైట్ ఇంటికి వెళ్ళలేము, అది పెద్ద టార్చర్ అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ సరే ఇంటికే దొబ్బేద్దాం అనుకుంటున్నాము. మై డే అసలుకే ఏప్రిల్ మంత్ నాకు చాలా దరిద్రాలు ఉన్నాయి, శనిలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొట్టేసుకుంటుంది శని అయితే. ఇక ఎందుకు వచ్చింది, ప్రశాంతంగా ఉండడం బెటర్. నెక్స్ట్ మంత్ రెచ్చిపోదాం, మే నుంచి. హీట్ రెచ్చిపోయినట్టే మనం రెచ్చిపోదాం, కానీ ఏప్రిల్ వద్దు. ఈ మంత్ నో టైమ్ ఈస్ వెరీ బ్యాడ్. సుజుకి జిక్సర్ బా, ఈ థ్రాటిల్ ఎంత గట్టికి పిసుకాల్సింది వస్తుందంటే చాలా జారుతుంది. ఇవ్వండి చూడండి చెయ్యి అంతా ఎట్లుందో. వీళ్ళు పాలిష్ చేశారు కదా, గ్రిప్స్ కి కూడా పాలిష్ చేసి దొబ్బినట్టున్నారు, మొత్తం జారుతుంది. ఇప్పుడైతే వర్షం పడేటట్టుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఆ నెక్సాన్ ఈవీతో కొద్దిసేపు చిల్ అవుదాం అనేసి ఇప్పుడు హేమంత్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. నేను కూడా మా ఇంటికి స్టార్ట్ అయిపోయా. బట్ ఫస్ట్ నేనే రీచ్ అవుతా, ఆబ్వియస్లీ బైక్ కాబట్టి. కానీ బ్రేకింగ్ అయితే నేను చెప్తున్నా కదా, మీరు ఎవరైనా సూపర్ బైక్స్ కొనుక్కుంటున్నారు అంటే ఇన్ కేస్ ఎనీ 600+ కేటగిరీ, లెట్ ఇట్ బి ఎనీ కేటగిరీ బైక్, 600+ ఉన్న సూపర్ బైక్స్ కి గెట్ దిస్ బ్రెంబో RCS 19 కోసాకోట. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. అంతేకాదు మళ్ళీ మీరు ఫ్యూచర్ లో ఏ బైక్ అప్గ్రేడ్ చేసినా, లిటరలీ ఏ బైక్ అప్గ్రేడ్ చేసినా, యూ కెన్ ఫిక్స్ దిస్ మాస్టర్ సిలిండర్ టు దట్ బైక్. సో అది కూడా ప్రాబ్లం లేదు. బా దారుణంగా ఉంది ట్రాఫిక్ అసలు. ఇంతసేపు ఆ జిక్సర్ నడిపి ఇది నడుపుతుంటే వెయిట్, ఆ పవర్ ఆగమాగం ఉంది. అది ఉండంటే ఇప్పుడు అది ఉంటే నేను ఇల్లు కొట్టుకుంటూ వెళ్తా. అదే సేమ్ థింగ్ దీంతో కొట్టలేము. ఇది కూడా దాని అంతా బాగా బ్యాలెన్స్ అవుతుంది, దానికంటే ఎక్కువ కూడా బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇన్ ది ఎండ్ ఇట్స్ సూపర్ బైక్, యూ స్టిల్ కాంట్ రిస్క్ ఇట్ లైక్ జిక్సర్ 250. సో ఎంతసేపు ఉంటే అంత మంచిది, ఎందుకంటే అది కొద్దిగా ఫర్ గివింగ్ బండ్లు, ఇది అలా కాదు. ఇది అసలు ఫర్ గివింగ్ ఉండవు. లేక ఎటువైపు కొట్టినారా అనుకుంటే మళ్ళీ ఇటు వచ్చి ఆపిర్రు ఎవరో. నాకు ఇంకోటి అదిగో MT-15 తోపు అనిపిస్తుంది. ట్రాఫిక్ లో పవర్ కి పవర్ ఉంటుంది, సన్నగా ఉంటుంది బండి. లెఫ్ట్ రైట్ తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు దాన్ని అయితే. ఏంది ట్రాఫిక్, వర్షం పడేటట్టుంది. ఆ లోపల ఎట్టి పరిస్థితిలో ఇంటికి జంప్ అయిపోవాలి. ఎస్పెషల్లీ టైర్స్ కి కూడా వ్యాక్స్ ఉంది మొత్తము. బండి కూడా మనం కొట్టలేము. కానీ ఇంకొక 1 కిలోమీటర్ కొట్టేసినామంటే నాకు తెలిసి ఆ వ్యాక్స్ అంతా వెళ్ళిపోతుంది మోస్ట్ ప్రాబ్లీ. ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే ఉంది వ్యాక్స్. బండి గుంజుతుంటే గుంజేస్తుంది. సిటీలో దీన్ని ఫస్ట్ గేర్ లోనే నడిపేయచ్చు, బట్ ఐ ప్రిఫర్ సెకండ్ గేర్. ఫస్ట్ గేర్ 2 టార్కీ ఉంటది కాబట్టి. కానీ జనరల్ గా అయితే సిటీ మొత్తానికి ఫస్ట్ గేర్ రాని స్కూటీ లెక్క. ఇంకొకటి సెకండ్ గేర్ లో దీన్ని నడిపితే అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఫస్ట్ గేర్ వేయంగానే ఇంజన్ బ్రేకింగ్, అదే ఫస్ట్ గేర్ లో నుంచి ఇలా థ్రాటిల్ లో చేస్తే ఇంజన్ బ్రేకింగ్ ఉంటది, కానీ అంత క్రేజీ ఉండదు. మై గాడ్, మెరుపులు వస్తున్నాయి. జంపు నా గనక ఖాళీ రోడ్ దొరికితే 300 కొట్టినా కొడతా, కాకపోతే గేర్ లేదు. షిట్, అన్ని ఈ రోజే అయింది. వర్షం పడబోతుంది. ఈ రోజే బండి కూడా వాళ్ళు సుజుకి వాళ్ళు అడిగారు. ఈ రోజే వాడు బండి మొత్తం గడికి వ్యాక్స్ పెట్టాడు. నా చేతిలో గ్లౌజ్ లేదు, గేర్ లేదు, వేసుకోలేను. ఇంజురీస్ వల్ల అన్ని ఇట్లా సినిమాలో ఉంది. లేదు దరిద్రం మొత్తం వచ్చి పడినట్టు. ప్లస్ ఇంకోటి ఏం తెలుసా, ఈ మాస్టర్ సిలిండర్ తోటి మీరు తర్వాత దీన్ని అమ్ముకోవాలన్నా కూడా బయట బొచ్చుడు మంది ఉంటారు కొనుక్కోవడానికి. సెకండ్ హ్యాండ్ లో RCS 19 నేనే ఎత్తుకెన్, ఫుల్ నాకు దొరకలేదు. దొరుకుంటే నేనే సెకండ్ హ్యాండ్ లో తీసేసుకున్నట్టు. ఇన్ కేస్ ఆబ్వియస్లీ గుడ్ క్వాలిటీ వన్. సో దీన్ని అమ్మాలంటే కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మంచి ప్రైస్ కి దీన్ని మళ్ళీ మనం అమ్మేయచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ మాస్టర్ సిలిండర్ గైస్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. RCS 19 కోర్సాకోట ఆఫిషియల్లీ ది బెస్ట్ మాస్టర్ సిలిండర్ యూ కెన్ ఫైండ్ ఇన్ మార్కెట్ ఫర్ ఎనీ సూపర్ బైక్. ఇదిగోటి ఇప్పుడున్న నాకు తెలిసిన అన్న దగ్గర ఉన్న 6R కి ఇదే వాడతారు. నాకు తెలిసిన అన్న దగ్గర 10R కి ఇదే వాడుతున్నారు. కొత్త 10R కి ఇదే వాడుతున్నారు. పాత 10R కి ఇదే వాడుతున్నారు. ఇప్పుడు నా పాత GSX 2012 మోడల్ కి కూడా నేను ఇదే వాడుతున్నాను. సో ఎనీ బైక్, ఎనీ ఓల్డ్ బైక్, ఎనీ న్యూ బైక్, ఈ మాస్టర్ సిలిండర్ విల్ ఫిట్ అండ్ ఈజీగా దీన్ని మీరు సెటప్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మీకే బ్రేక్ డిఫరెన్స్ తెలుస్తుంది. యూ గైస్ విల్ ఎంజాయ్ ఎవ్రీ బ్రేక్ బైట్. అసలు టచ్ చేస్తే చాలు బండి డిప్ అయిపోతుంది ఫ్రంట్ కి. నాకు ఇందాక నుంచి ఆ జిక్సర్ నడిపి ఇది ఆగం ఉంది. అదంతా పీస్ఫుల్ గా ఫటాఫట అని వెళ్ళిపోయినా. ఇది అలా వెళ్ళలేకపోతుంది. ఇంకా ప్లస్ ఒకప్పుడు 250s నడిపితే భయపడేటోళ్ళం, ఎంత పవర్ఫుల్ బండ్లు బాబు అన్నట్టు. కానీ ఇప్పుడు 250 ఇప్పుడు సైకిల్ లా ఉంది, నథింగ్.
ఈ బండి రాయల్ ఎన్ఫీల్డ్ నడిపితే నాకు ఎందుకో కింగ్ లా అనిపిస్తుండే. పాత రాయల్ ఎన్ఫీల్డ్స్ ఇప్పుడు కొత్తలో అంత ఫీల్ లేదు, కానీ పాతవి ఆ బుల్లెట్ అది ఆ సౌండ్ తోటి నడుపుతుంటే ఏదో కింగ్ ఫీలింగ్ వచ్చేది, ఇట్లా మ్యాచో మ్యాన్ లెక్క. ఐ గెస్ దట్స్ వై పీపుల్ బై ఎన్ఫీల్డ్ క్లాసిక్స్. బట్ ఇప్పుడు అది అలా లేదు, ఇప్పుడు వెరీ రిఫైన్డ్ ఇంజన్ లాగా విచిత్రంగా తయారైంది ఆ ఇంజన్. ఇప్పుడు ఒకప్పుడు వన్స్ అపాన్ అ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్, ద రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండ్ ద బుల్లెట్. సో ఇది ఫాస్ట్ అల్యూమినియం అండ్ మనం ఈ స్క్రూని కూడా కొద్దిగా లూజ్ చేయాలి, ఇది పైకి రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఎస్ మోడ్, నార్మల్ మోడ్, కొంచెం దగ్గరకు వస్తుంది చూడండి. సో దాని సీన్ ఏంటంటే బేసిక్గా వెరీ సింపుల్. మనకి బ్రేక్ నొక్కేటప్పుడు సపోజ్ మనకు ఒక 20% ఉందంటే అది తిప్పంగానే అది ఒక 15% అయిపోతుంది, మళ్ళీ తిప్పంగానే 10% అవుతుంది, మళ్ళీ తిప్పంగానే ఒక 5% ఉంటుంది. సో 5% మూమెంట్లో మీకు బ్రేక్ పడిపోతుంది. అలా దాన్ని బిల్డ్ చేశారు అనమాట. బేసిక్గా ప్రెషర్ ఒకటే ఉంటుంది, కానీ మనం నొక్కే ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ ని అది దగ్గరికి తెస్తుంది. సో యూల్ హ్యావ్ ఇన్స్టెంట్ బైట్, మీకు ఆ మిడిల్ ప్రెషర్ అనేది తీసేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ది బెస్ట్ మాస్టర్ సిలిండర్ కోర్సా కోటా ది ఎండ్. ఇక దీనికి మించిన మాస్టర్ సిలిండర్ ఏది ఉందో నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ ఆల్ ఐ నో ఇస్ దిస్ ఇస్ ది బెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ మాస్టర్ సిలిండర్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ అవైలబుల్. ఇన్ కేస్ మీకు కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, నాకు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. మీరు ఇన్ కేస్ సీరియస్ బయర్ ఉన్నారంటే ఫర్ ఎ గుడ్ డీల్ ఐ ట్రై టు గెట్ వన్ ఫర్ యూ టూ. సో ఇప్పుడైతే నెక్స్ట్ వన్ ఇవి రాగానే నెక్స్ట్ వన్ ఇవిలో కూర్చున్నాగా మాట్లాడుకుందాం. బాయ్స్ మన కారు నాకు హైలైట్ దీనిలో ఇది మస్తు నచ్చింది. ఇక్కడ మంచిగా ఇక్కడే మ్యాప్స్ గీప్స్ అదంతా కూడా పెట్టుకోవచ్చు, నా కార్లో అది ఉండదు. అండ్ ఇది కూడా నెక్స్ట్ వన్ ఈవీ అనమాట, అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంది, బట్ ఆబ్వియస్లీ ఫర్ రీజన్. అండ్ మనకి ఇక్కడ దీనికి వైర్లెస్ చార్జర్ ఉంది, ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ ఆటో హోల్డ్ ఫంక్షన్స్ అవన్నీ ఉంది. ఇది బేసిక్గా టాప్ ఎండ్ ఇది. అండ్ వీ హ్యావ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా. కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. కాకపోతే ఇప్పుడు బేసిక్గా రేంజ్ లేదు, సో ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి దీన్ని ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, దాని తర్వాత తిరగచ్చు కొద్దిగా. ఆహా, వెంటిలేటెడ్ సీట్స్ ఇదిరా మ్యాండేటరీ సమ్మర్లో. అసలు ఎంత ప్రశాంతంగా ఉందిరా వెంటిలేటెడ్ సీట్స్ వేస్తే. ఆహా, సన్ రూఫ్ అని చూపిస్తారు. సో బేసిక్ గా అన్ని ఉన్నాయి. ఎంత పడ్డది అన్నారు ఇది? 18.5. సో 18.5 కి ఫాస్ట్ చార్జర్ తో పాటు సన్ రూఫ్ గిన్ రూఫ్ అండ్ దీని డిస్ప్లే కూడా బాగుంది. దీనిలో మళ్ళా ఎయిర్ క్వాలిటీ ఇది కూడా ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది దీనిలో. బేసిక్ గా అన్ని ఇచ్చేసిండు టాటా 18.5 కి. అండ్ స్పీకర్స్ కూడా JBLs ఉన్నాయి అనమాట దీనిలో. ఇప్పుడే కొద్దిగా చిన్నగా కొన్ని సాంగ్స్ పెట్టుకున్నాం. ఆల్రెడీ లవ్లీ ఉంది, నాకు బేస్ సాంగ్ వినాలని ఉంది ఎలా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఆ సాంగ్ పెట్టుకొని చూడాలి. ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 క్రేజీ. మెయిన్ థింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఇచ్చింది. మాకు వచ్చి కార్ 16.7 చేంజ్ పడ్డది, కానీ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ 6 కాదు. అండ్ అది లోవర్ బ్యాటరీ ప్యాక్ లో హైయెస్ట్ వేరియంట్ అనమాట. ఇది నాకు తెలిసి బిగర్ బ్యాటరీ ప్యాకే కదా ఇది. సో బిగర్ బ్యాటరీ ప్యాక్ లో ఇది హైయెస్ట్ వేరియంట్ విత్ ఫాస్ట్ చార్జర్. ఇంట్లో ఫాస్ట్ చార్జర్ కూడా ఉంటుంది. బేసిక్ ఒక 5 hours లో కార్ విల్ బి ఫుల్లీ చార్జ్డ్. సో అదొక గుడ్ అడ్వాంటేజ్ ఈ కార్ లో. ఇన్ కేస్ ఎవరైనా ఎలక్ట్రిక్ కొనాలనుకుంటున్నారంటే 101% ఫాస్ట్ చార్జర్ తోటే తీసుకోండి. మేము తీసుకోలే, మేము అదే రిగ్రెట్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నా. 80% అది మాత్రం తీసుకోండి. మేము అంత అవసరం రాదనుకున్నాం, కానీ మరి ఇట్లా 90% టైమ్స్ అవసరం రాదు, బట్ ఆ ఇంపార్టెంట్ 10% ఉంటుంది కదా, అప్పుడు సడన్ గా అవసరం వస్తుంది. అందుకు చెప్తున్నా, తీసుకువెళ్ళాలంటే ఫాస్ట్ చార్జర్ తో పాటు పక్కగా తీసుకోండి. పక్కా యూస్ఫుల్, అది చాలా యూస్ఫుల్. మేము ఇప్పుడు అదే సఫర్ అవుతున్నాం. మాకు 10 hours పడుతుంది ఫుల్ చార్జ్ అవ్వాలంటే. 5 hours ఎక్కడ, 10 hours ఎక్కడ. ఎవ్రీ 1 hour కి అదొక 40 kilometers వస్తుంది ఫాస్ట్ చార్జ్ అయితే. మాది ఎవ్రీ 1 hour కి 20 kilometers వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. గైస్ అదనమాట వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్. మీకు ఇట్లాంటివి నేను రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్లాగ్ తీస్తుంటే రోజు ఏం చేయబోతున్నా దాని ఇన్వాల్వ్మెంట్ కూడా చిన్న చిన్న బిట్స్ పెట్టమంటారా? హౌ డిడ్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్? ఎప్పుడైనా ఇప్పుడు RCS 19 అంటే నేను జస్ట్ RCS 19 గురించి మాత్రమే మాట్లాడతా కదా వ్లాగ్స్ లో, బట్ ఇప్పుడు అలా కాకుండా మొత్తం కవర్ చేద్దాం అని అనుకుంటుండే అనమాట. సో మీకు ఇది ఎలా అనిపించింది? అండ్ వీడియోస్ కూడా ఇప్పుడు లాంగ్ అండ్ లెంతీ ఉండబోతున్నాయి. మీకు అలా ఓకేనా, ఎలా ఉందో కింద కామెంట్ అని పక్కా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the